ఆగండి, ఇది తర్వాత చూపిస్తానండి. లాస్ట్ మీకు ఏంటండి ఇదిగోండి, ఇదంతా మా హౌస్ అండి. చూడండి, ఇది పక్కన చూసారా ఇంత బ్యూటిఫుల్ ఏమో. ఆగండి, నేను తర్వాత బాగా చూపిస్తాను. ఇదైతే ఇదంతా మంచిగా ఉంటుందండి. మీకు తెలియదు కూడా తెలియదండి ఇదంతా. ఫస్ట్ మీకు హౌస్ చూపిస్తానండి. ఇది లైక్ హౌస్, మీకు హౌస్ లాగానే ఉంటున్నాయండి. మమ్మీ తప్పుకో. ఇది రెక్స్, అది బెడ్రూమ్, ఇది బెడ్రూమ్, అది హాల్, ఇది బెడ్రూమ్, ఇది కిచెన్. ఇది ఇలా వస్తే ఇది ఇలా బయటకు వచ్చేయండి. ఇదంతా మామూలు రూమ్ ఎంట్రన్స్. ఇట్లా రావాలండి. ఇట్లా వస్తే డాబా అండి. ఇదండి డాబా. చూసారు ఎంత బాగుంది, అంత మంచిదండి. చూపిస్తున్నా, చూసారా. ఫస్ట్ అయితే మేము హౌస్ తీసుకున్నాం అండి రెంట్గా. ఇంకా మా తమ్ముడు చూసేయండి. ఇదిగండి, ఇదంతా డాబా అండి. మీకు కిందకి చూపిస్తున్నాను. అదిగోండి సంగీత టీచర్ గారి హౌస్ ఉంది. సంగీతం టీచర్ గారు అండి ఆవిడ గారు. ఇదండి చూసారా, కొబ్బరి చెట్టు అండి. నేను మాత్రం ఇదండి చూడండి, ఇదే మీకు ఇందాక చూపిస్తున్నాను కానీ అదండి. ఇది చూసారా. ఎవరైనా కామెంట్ చేయాలనుకుంటే కామెంట్స్ బాక్స్లో టిక్ చేయండి. ఇదైతే మేము ఇదైతే రాణి కన్స్ట్రక్షన్స్, రాణి కాలనీ అండి ఇదంతా. అసలైతే మేము ఫస్ట్ ఆ హౌస్ తీసుకుందాం అనుకున్నామండి రెంట్కి. కానీ ఎవరైనా రావాలంటే ఈ సందులోకి మాకు తెలిసిన వాళ్ళు మర్చిపోతారని హౌస్ ఇంతకు ముందు వరకు అందరూ ఆ హౌస్కి వచ్చారు కదండి. సో అందుకే ఆఫీస్ అయితే ఇక్కడ పెట్టేసుకుంటున్నామండి. అందరికీ సరిపోతుంది ఇదైతే. చూసారా, చాలా బాగుంటుందండి. నా మాట వినండి, ఇక్కడ అందుకు రండి. నేను చెప్తున్నాను కదా, నమ్మండి. ఇదంతా నిజమేనండి. చూసారా, మళ్ళీ ఇదంతా తిరిగి మనం మెయిన్ గేట్ వరకే వచ్చేసాం. చూసారు కదండి, ఇదండి. ఇదైతే పామారు రాణి కాలనీ. ఇదంతా ఇక్కడికి వచ్చి చూసేయండి.